వెల్కమ్ టు ఆకేరి న్యూస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక పౌర సంఘాలు, ప్రజా సంఘాలు, బుద్ధిజీవులు ఎంతోమంది బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ అనేక రూపాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. కాకతీయ యూనివర్సిటీ సంబంధించిన ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ప్రజా సంఘాలతో కలిసి అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగడానికి చాలా క్రియాశీలకమైన భూమిక నిర్వహించారు. ప్రొఫెసర్ వెంకటనారాయణ గారు ఇప్పుడు మన ఆకేరి స్టూడియోలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఏ విధంగా పనిచేస్తుంది, ఎలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుంది, అదేవిధంగా తీసుకునే కార్యక్రమాలు, విధానాలు ప్రజలకు ఏరకు ఉపయోగపడుతున్నాయి అనే విషయాల్ని వెంకటనారాయణ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. తెలంగాణ పల్లెల్లో చెప్తారు కదా, కాలికి బల్బం కట్టుకొని మరీ కేసీఆర్ను గద్దెదించేందుకు చాలా క్రియాశీలకమైన భూమిక నిర్వహించారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఎట్లా ఉంది సార్? ఇప్పుడు కేసీఆర్ విధానాలలో ముఖ్యమైనది 1-2 అంశాలు నేను చెప్తాను. ఏంటంటే అది తెలంగాణ ఎప్పుడు కూడా ప్రజాస్వామికంగా ఎదగాలని, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన జరగాలనేటువంటి లక్ష్యంతో అనేక ఉద్యమాలు ఉన్నాయి. అందులో సామాజిక న్యాయం కూడా ఒక భాగంగా చూశారు. అయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు చేసుకునేది ఏంటంటే దానికి ఉండే నేచర్, అది రీజనల్ పార్టీ కాబట్టి ఆ కుటుంబ పాలన అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. రెండవది, ఆ పాలనలో భాగంగానే వాళ్ళు అనేక వనరులను కానీ రాష్ట్ర బడ్జెట్లు కానీ కుటుంబ ఆస్తిగా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. డెమోక్రటిక్ సిస్టంలో అంటే చాలామందిని ఎవరైతే మాట్లాడే వాళ్ళను, గొంతెత్తి మాట్లాడే వాళ్ళను, ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడే వాళ్ళ గురించి వాళ్ళు చాలా నిర్బంధాలు పెట్టిర్రు. అలా దళిత బహుజన వర్గాలకు కూడా ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి స్కోప్ లేకుండా కేవలం సంక్షేమ పథకాల పేరు మీద వాళ్ళను భ్రమలలో దించి చాలా కాలం గడిపినారు. ప్రజలు తెలంగాణ దీనికోసం కొట్లాడలేదు కాబట్టి తెలంగాణ ప్రజలు నీళ్లు, నిధులు, నియామకాలు, ఉపాధి అవకాశాలను మెండుగా ఉండాలనే లక్ష్యంతో సబ్బండ జాతి పాల్గొన్నటువంటి తెలంగాణ ఇప్పుడు అది కేవలం కుటుంబ పాలనకు దారితీసిందనే ఉద్దేశంతో ఆ రోజు అంటే ఎన్నికలకు ముందు 2 సంవత్సరాల నుంచి కూడా అనేక సభలు పెట్టడం జరిగింది, మీడియా ద్వారా చెప్పడం జరిగింది. ఇంకా రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రెస్ మీట్లు పెట్టి ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాను, కరీంనగర్, ఖమ్మం కొంత కేంద్రీకరించి పనిచేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్లోనే బీఆర్ఎస్ అనేది చాలా సీట్లు కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ఉపయోగపడ్డది. అది ఓకే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మిగులు రాష్ట్రం అని చెప్పబడేటువంటి రాష్ట్రం దాదాపు అప్పటికే 6-7 లక్షల కోట్ల రూపాయల అప్పు వాళ్ళ మీద పడ్డది. దాదాపు 1,05 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా పెండింగ్ అయిపోయినాయి. ఉద్యోగులకు పెన్షన్స్ ఇవ్వబడుతుందని చెప్పి వాళ్ళు సర్వీసును 3 సంవత్సరాలు పెంచేసరికి ఈ ప్రభుత్వం వచ్చే వరకే అనేక మంది రిటైర్మెంట్ కూడా దారితీసింది. ఇచ్చిన సంక్షేమ పథకాలు కూడా కొన్ని ప్రభుత్వాలకు కొంచెం గుదిబండగా మారిపోయినాయి. అంటే కుదేలైనటువంటి ఆర్థిక వ్యవస్థ ఇవాళ కాంగ్రెస్ చేతిలో పడ్డది. కాంగ్రెస్లో కూడా వాళ్ళు ఏం చేసినటువంటి ప్రామిసెస్ కూడా అలవిగాని ప్రామిసులు చేసి అసలు వస్తుందా రాదనే నమ్మకము, అపనమ్మకముల మధ్య వాళ్ళు చేసినటువంటి ప్రామిసులు అనేకం ఉన్నాయి. సార్ ఇక్కడ ఒక మాట, నిజానికి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాల కంటే కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి 6 గ్యారంటీల పేరుతో నిజంగానే మీరు అన్నట్టు అలవి కానీ ఆకర్షణీయమైన పథకాలను అంటే వాళ్ళు ప్రకటించడం వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటారు. మీరు ఏకీభవిస్తారా? నో, ఎక్కువ భాగం ఏమైందంటే కేసీఆర్ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు, పరిపాలన, తర్వాత డెమోక్రటిక్ ఫోర్సెస్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి చేయడం, నిర్బంధాలకు గురి చేయడం అనేది జరిగింది. దోపిడీ చేసే దాని విధానం మీదనే ఎక్కువ ప్రజలకు వికసించి తప్పకుండా వీళ్ళని ఈ పవర్ నుంచి తొలగించాలనేటువంటిది బుద్ధిజీవులంతా కలిసి పనిచేసారు. దానికి ప్రజలు కూడా సహకరించేసారు. ఇది దీనికి తోడైపోయింది. వాళ్ళు చెప్పినటువంటి హామీలన్నీ కూడా సరే వీళ్ళు కూడా చెప్తున్నారు. ఇంతకుముందు ఇందిరాగాంధీ పీరియడ్ కానీ తర్వాత యూపీఏ పీరియడ్ కానీ కొంత సామాజికంగా ఉపయోగపడేటువంటి పథకాలు ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకంతో కూడా కొంత ప్రజలు. కానీ మీరు ఒక ఎకానమిస్ట్గా మీకున్న అవగాహన మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు చేసిన ఏవైతే ఆకర్షణీయమైన పథకాలు 6 గ్యారంటీలు ఉన్నాయో వాటి అమలు అనేది నిజంగా సాధ్యమయ్యే పని అంటారా? అసలు సాధ్యమయ్యే కావు. కానీ మాలాంటి వాళ్ళం కూడా వీటి మీద అనుమానాలు ఉండేవి. కానీ ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారాలి అనేటువంటి లక్ష్యంతో దీన్ని సపోర్ట్ చేసినా కానీ వీళ్ళేదో అమలు చేస్తారు, దీంతో ప్రయోజనం అయ్యిద్ది అనేది పెద్దగా మనకేమి
అది నమ్మకం అనిపించలేదు. కానీ ఒకటి ఏంటంటే రూలింగ్ పార్టీ టీఆర్ఎస్ పీరియడ్లో విద్యా వ్యవస్థ బాగుపడుతుందని అనుకున్నాం. తెలంగాణ వచ్చింది కాబట్టి ప్రజా విద్యా విధానం అంతా బాగుపడుతుంది అని చెప్పేటువంటి విధానం చూసాం. కానీ అది దాన్ని మరింత దుర్మార్గంగా విధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పీరియడ్లో కనీసం విద్యా వ్యవస్థ కన్నా పూర్తి మనకు కొంతనన్నా ప్రాధాన్యత ఇస్తారని అనుకున్నాం. కానీ వాళ్ళు కూడా ఏమి ప్రాధాన్యత ఇవ్వలేదు. చెప్పడం వరకే కానీ ఆచరణాత్మకంగా చాలా ఇబ్బందికరంగానే ఉన్నది, చేస్తలేరు. అంటే ఉన్నత విద్యా వ్యవస్థను ముఖ్యంగా యూనివర్సిటీస్ని సర్వనాశనం చేసినాయి. కనీసం ఎలాంటి నిధులు ఇవ్వకుండా ఇంకా కొత్త యూనివర్సిటీలని ఏర్పాటు చేసి ఈ యూనివర్సిటీలన్నీ కుదేలయ్యేటట్టు చేసినాయి అని చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఒక ప్రణాళిక, అంటే యూనివర్సిటీస్ని ఈ విధంగా చేస్తాము, ఇప్పుడు మీలాంటి వాళ్ళను హైదరాబాద్లో ఉన్న ఇంకా చాలామంది విద్యావేత్తలందరినీ పిలిచి విద్యా వ్యవస్థని బాగుపరచాలని ఒక కార్యాచరణ కానీ ఒక ప్రణాళిక కానీ ఏర్పాటు చేసే అట్లా కనిపిస్తుందా మీకు? విద్యా వ్యవస్థను బాగు చేస్తారని చెప్పడం వరకే కానీ ఆచరణాత్మకంగానైతే ఏమీ మనకు అనిపిస్తలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు పాఠశాలలు ఉన్నాయి, చాలా 6,000 పాఠశాలలు ఇప్పుడు మూసివేతకు దగ్గర ఉన్నాయి. దాదాపు 30,000 పాఠశాలలు ఉంటే ఈ మధ్యన కొన్ని పోయినాయి. ఇప్పటికీ 24,000 పాఠశాలలు ఉన్నాయి. అవి కూడా 6,000 పాఠశాలలు మూతపడే పరిస్థితున్నది. అనేక రకాల స్కూళ్ళు ఉన్నాయి మన దగ్గర. ఏది కస్తూర్బా సెంటర్లు పెట్టినటువంటిది, ఇలా నవోదయ స్కూల్ అని, మోడల్ స్కూల్స్ అని, ఈ అంతకుముందు ఇది ఎస్సీ వెల్ఫేర్ అని, ఎస్టీ వెల్ఫేర్ అని, బీసీ వెల్ఫేర్ అని, ఇది తర్వాత కేసీఆర్ వచ్చి కూడా మరికొన్ని దాదాపు 300-400 ఈ గురుకులాలు పెట్టిండు. అవి ఉండగా మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మళ్ళీ దానికి పెడుతున్నారు. కానీ చాలా స్కూళ్ళల్లో ఇప్పుడు ఉన్నటువంటి స్కూళ్ళల్లో కనీసము అమ్మాయిలు ఈ యూరినల్ పోవడానికి కూడా ఆ ఫెసిలిటీ లేని పరిస్థితి, రక్షిత నీటి సదుపాయం కూడా లేదు. తర్వాత దానికి రక్షణ, పాఠశాలకు ఒక రక్షణ అంటూ ఒక వాచ్మెన్ కానీ లేడు. నైట్లో అసలు అది ఈ పాఠశాలలన్నీ కనీసం అందులో ఏం జరుగుతుందో చెప్పడానికి కూడా మనం చాలా బాధపడే పరిస్థితి ఉన్నది. సరే, మరి అయితే రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి ఆధ్వర్యంలో విద్యా కమిషన్ కానీ అట్లా ఒక ఏర్పాటు చేసి చాలామంది సభ్యులను తీసుకొని ఒక విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసి మరింత కొత్త రూపంలో తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్టున్నారు కదా. అసలు అది ఏం చేస్తుంది? అలాంటి సమాచారం కానీ దాంట్లో మీలాంటి వాళ్ళకి అవకాశం ఏం లేదంటారా? అంటే ఆ కమిషన్ వేసినప్పుడు సరే ఆకునూరి మురళి ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక 1 or 2 years అక్కడి విద్యా వ్యవస్థకు అడ్వైజర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నదని చెప్పి వారిని దానికి చైర్మన్ చేయడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ వాలంటరీగా రిటైర్ అయినటువంటి ఆఫీసరు నమ్మకంతో వేశారు. ఆయన కూడా కొంత కమిట్మెంట్ అయితే ఉన్నది, అవగాహన కూడా ఉన్నది. అయితే ఆ కమిషన్లు ఏమైందంటే ఇంకొక రిటైర్డ్ ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావుని వేసారు. తర్వాత మిగిలిన ఇద్దరిని ఎవరు వేశారంటే ఎలాంటి విద్యతోటి సంబంధం లేనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలను వేసేటవాళ్ళు. ఆ నలుగురితో పాటు ఇంకా దీనికి ఒక కమిటీ, అడ్వైజరీ కమిటీని ఇస్తే నన్ను, హరగోపాల్ సార్ను, మురళీ మనోహర్ సార్ను, ఎంవి ఫౌండేషన్ నుంచి వెంకట్రెడ్డి, ఇంకొక సభ్యులు ఉన్నారు. వీళ్ళని వేసిండ్రు. కానీ నేనేమనుకున్నానంటే ఇందులో కార్యకర్తలను ఈ ఎడ్యుకేషన్ కమిషన్కి వేయడం అనేది అది ఏ రకంగా ఉపయోగపడేది కాదని నేను, హరగోపాల్ సార్ దీన్ని మేము రిజెక్ట్, అంటే మేము ఇందులో పని చేయలేమని చెప్పేసినాం. అంటే కేవలం కార్యకర్తలని, ఆ ఇద్దరు కార్యకర్తలని పెట్టడం వల్లనే మీరు రిజెక్ట్ చేసిరా? అంటే అట్లాని కాదు, నాకు ఒక కీలకమైన స్థానం ఇస్తే నేను పనిచేసేవాడిని. కానీ ఏదో 6 నెలలకోసారి పోయి సలహాలు ఇచ్చేటువంటి అవసరం నాకు లేదు. ఇంకా ఇతర నాకు ఎన్నో కార్యక్రమాలు చేసేటివి ఉన్నాయి కాబట్టి వాటికి నేను ప్రయారిటీ ఇచ్చి దానికి కాదన్నాను. సరే, మురళి మీద నాకు నమ్మకం ఉండే. అయితే మురళి గారు చేసిన ప్రయత్నం, ఆయన దాదాపు మనము చాలా జిల్లాలు తిరిగిండు, యూనివర్సిటీలు తిరిగిండు, తర్వాత స్కూల్స్ తిరిగిండు, తర్వాత ఇవన్నీ జరిగినాయి. అయితే మురళి కూడా ఏంటంటే కొన్ని నియంత్రణ చేస్తూ ఉన్నారు. ఏంటంటే నీ పరిధి అనేది స్కూల్స్ను జూనియర్ కాలేజీ వరకైనా ఆయన నియంత్రణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఉన్నత విద్యా మండలి వాళ్ళు కావచ్చు, ఇటు యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, మేము చేసే పని మీరు ఎట్లా చేస్తారని వీళ్ళు అంటారు. అటు ఇంకోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఏమంటారంటే ఇది మేము చేయాల్సిందే, వీసీలు కాదు, లేకపోతే హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కాదని వారు అంటారు. ఈ రకంగా ఎందుకు వేసినట్టు కమిషన్, విద్యా కమిషన్ ఈసీని వాళ్ళు పని చేశారు, పరిశోధన చేశారు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా సార్. మరి కమిషన్ వేసేటప్పుడు కొన్ని పెట్టారు, కానీ ఇంకా అది స్పష్టత లేనటువంటి వ్యవహారంగానే మిగిలిపోయింది. ఆయన కూడా కొంత లోపల ఆయన కూడా బాధపడుతున్నట్టు. ఈ బాధ్యత నేను తీసుకుని నేను మాట్లాడలేదు. ఈ మధ్య నిన్ననే
ఒక మీటింగ్ పోయినప్పుడు అక్కడ పిఎల్ విశ్వేశ్వరరావు గారు కూడా వచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ రిటైర్డ్ ప్రొఫెసర్ల దాంట్లో. ఇది కూడా చర్చ వచ్చింది, ఉన్నత విద్యా సంస్థల గురించి మీరు కమిషన్ చేశారు కదా, మీరు ఏం చేశారని ఆయనను కూడా ప్రశ్నించినట్టే చేశారు అందరూ రిటైర్డ్ ప్రొఫెసర్లు అందరూ. ఓకే. ఆయన కూడా ఏమి సంపూర్ణంగా దానికి స్పష్టంగా సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అధికారంలో ఉండి కూడా ఏం చేయలేము అని చెప్పటట్లేదు, దాన్ని కక్కలేక మింగలేక ఆయన చూసుకుంటూ ఉన్నాడు. అయితే ఇంకొక అంశం ఏంటంటే మీ దృష్టిగా నేస్తున్నాను, మీ ద్వారా, మీ ఆఖేరు న్యూస్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు ప్రీఆక్యుపైడ్ బై విత్ మెనీ యాక్టివిటీస్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టడం కోసం కావచ్చు, లేకపోతే రాష్ట్రానికి ప్రధానమంత్రికి మధ్యన అనుసంధానం చేసేటువంటి కార్యక్రమాలు, ఓవరాల్గా కాంగ్రెస్ కూడా ఒక బ్రాండ్, ఒక ముఖ్యమైనటువంటి అంబాసిడర్గా పనిచేసేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఈ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వారి దగ్గర పెట్టుకోవడం అనేది కూడా నష్టం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ అనేది ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, ఒక విద్యావేత్తను కనుక తీసుకున్నట్టయితే వారికి ఒక ప్లాన్ ఉంటుంది, వారు చేయగలుగుతారు. వారికి ముఖ్యమంత్రి గారు కూడా గైడెన్స్ ఇచ్చో లేకపోతే ఏదైనా సూచనలు ఇచ్చి చేసే బాగుండే. కానీ ఇన్ని రకాల బాధ్యతలు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ ఎడ్యుకేషన్ తన దగ్గర పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని కూడా విద్యా సంస్థలు చెప్తున్నాయి. తర్వాత ఈ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రభుత్వ ఈ టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ కూడా ఆందోళన పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇది ఆలోచించి ఏం చేయాలంటే, ఒక మంచి వ్యక్తికి అందులోనే క్యాబినెట్లో ఉన్న వాళ్ళకు, ఇప్పుడు ఇంతకుముందు శ్రీధర్ బాబు కూడా కొంత అనుభవం ఉన్నది, దామోదర్ నరసింహకు కూడా కొంత అనుభవం ఉన్నది. ఇలాంటి వాళ్ళకు ఉపజెప్పేది ఉంటే వాళ్ళు ఇంకా ఇంకా కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు, కానీ వీరు కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారా అనేటువంటి అనుమానం నాకు ఉంది. సరే, అయితే ప్రయారిటైజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా ఏ విషయం మీదైనా కాన్సన్ట్రేట్ చేస్తారు, కానీ మరి ఎడ్యుకేషన్ అనేది ఏ గవర్నమెంట్కైనా ప్రయారిటీ కాకుండా పోయిందంటారా? తప్పకుండా. ఏది చంద్రబాబు పీరియడ్ నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఎడ్యుకేషన్కు కనీసం ఇతర రాష్ట్రాలలో మనకు కేరళ ఉంది, వాళ్ళు 15% ఈ కేవలం ఎడ్యుకేషన్కి ఇస్తున్నారు. ఒక 10% వరకు మెడికల్ డిపార్ట్మెంట్స్కి ఇస్తున్నారు. ఢిల్లీ మొన్నటి వరకు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా, ఆప్ గవర్నమెంట్ కూడా 25% మెడికల్కు ఉన్న, తర్వాత ఎడ్యుకేషన్కి ఇచ్చిండ్రు. కర్ణాటక లాంటిది కూడా 12% ఇస్తున్నది. కానీ మన ఈ రాష్ట్రంలో మాత్రమే, మన తెలంగాణలో ఎంత ఉంది? మన తెలంగాణలో 7% ఉన్నది. వాళ్ళు 6%, 6.5 వాళ్ళు ఇచ్చిపోయినారు, వీళ్ళు 7% కాడ ఆగింది. ఇదంతా కూడా శాలరీస్ ఉన్న పెన్షన్స్కే సరిపోతుంది. ఇది ఈవెన్ యూనివర్సిటీల ల్యాబ్స్ కానీ, లేకపోతే లైబ్రరీస్ కానీ, కొత్త ఆధునిక కోర్సులు పెట్టడానికి కానీ ఎలాంటి నిధులు లేవు. దురదృష్టం ఏంటంటే, ఇప్పుడు యూజీసీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఈ కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ వచ్చే కాంచి ఒక పైసా కూడా యూనివర్సిటీకి ఇచ్చే పరిస్థితి లేదు. ఒక రీసెర్చ్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఒక ఫెలోషిప్ ఇవ్వలేదు. వాళ్ళు ఆల్మోస్ట్ దాన్ని మూసివేసి విద్యా కమిషన్ అని వేసేసి కేవలం ఫెసిలిటేటింగ్ కమిషన్గా పెడుతున్నారు వాడిని. కానీ అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలు వాళ్ళు ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నారు. బట్ ఇటు స్టేట్ ఇస్తలేదు, అటు సెంటర్ ఇస్తలేదు. వీళ్ళని ఏమంటారంటే, మీరు సొంత నిధులనే సమకూర్చుకోవాలనేటువంటిది స్టేట్ యూనివర్సిటీస్కు వాళ్ళు సజెషన్స్ ఇస్తున్నారు ముఖ్య శాఖ కార్యదర్శులు. అయితే వాళ్ళు ఎట్లా సమకూర్చుకోవాలి? ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మోస్ట్ ఎకనామికల్లీ వెరీ వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే చదువుతున్నారు. వాళ్ళకి ఫీజులు వేస్తే గౌడవలు. వాళ్ళు కనీసం వాళ్ళ హాస్టల్ నడపడానికే డబ్బులు లేవు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ దగ్గర. ఈ కొన్ని ఫీజులు వస్తే హాస్టల్ నడపడానికి సరిపోతుంది. కానీ అంటే ఫీజులు పెంచడమే తప్ప ఇంకా వేరే ఆల్టర్నేటివ్స్ అంటే కొత్త కోర్సులు పెట్టుకోమంటున్నారు. కొత్త కోర్సులు అంటే వీళ్ళు కొత్త కోర్సులు పెట్టాలంటే పెట్టుబడులు పెట్టాలంటే తప్పకుండా కేంద్రం ఇది ఇస్తలేదు, స్టేట్ ఇస్తలేదు. మరి ఎట్లయితుంది కొత్త కోర్సులు అంటే? ఇప్పుడు ఏఐ కోర్సు వచ్చేసింది, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫుల్ ఫ్లెజ్డ్ టీచర్సే లేరు. ఇది వాళ్ళు కనీసం నెలకు వాళ్ళకి ఇచ్చేటువంటి స్కేల్ ప్రకారం జీతాలు ఇస్తే తప్పకుండా చేసేవాళ్ళు. అంత పార్ట్ టైం, కాంట్రాక్టు, విజిటింగు, తర్వాత గెస్ట్ లెక్చరర్స్ తోటి ఇవాళ యూనివర్సిటీలు నడుస్తున్నాయి. కాబట్టి దీంట్లో మళ్ళీ కొత్త కోర్సులు పెట్టి నడపడం అంటే నాణ్యత లేని విద్యను ప్రజలు యాక్సెప్ట్ చేస్తలేరు. ఏది ఎందుకంటే ఆల్టర్నేటివ్స్ ప్రైవేట్ రంగంలో ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క వాళ్ళు 8 లక్షలు 10 లక్షలు వసూలు చేస్తాను. ఒక పీరియడ్, ఇది 4 సంవత్సరాల పీరియడ్లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ దగ్గర 12 లక్షలు వసూలు చేసేటువంటి యూనివర్సిటీలు ఉన్నాయి, 20 లక్షలు వసూలు చేసేటివి ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఆధునిక వసతులు కల్పిస్తున్నారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడుతున్నారు, ప్లేస్మెంట్స్ ఇప్పిస్తున్నారు.
వాళ్ళకు అమెరికా కానీ ఇతర దేశాలకు పోయినా గూగుల్ లాంటి సంస్థలలో పనిచేయడానికి ₹1,00,00,000 ప్రాజెక్ట్ అది పారితోషికం కూడా ఇచ్చినటువంటి కేసులు అక్కడ ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఏమున్నది, ఇక్కడ ప్లేస్మెంట్స్ రావడమే చాలా ఇబ్బంది ఉన్నది. అది ఇచ్చినా కానీ వాళ్ళ ప్లేస్మెంట్ ఇచ్చినా కానీ మళ్ళీ అపాయింట్మెంట్ ఇచ్చి కూడా ఆర్డర్స్ ఇస్తారు కానీ తర్వాత అపాయింట్మెంట్ చేయలేటువంటి పరిస్థితి చాలా చూసిన నేను.